శ్రీమాత్రే నమ. వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా రాశి అందే కుజగ్రహ సంచారం వల్ల చిన్న విషయానికి కూడా చాలా ఆవేశానికి కోపానికి గురవుతుంటారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఏదైనా సర్జరీ చేయించుకోవడం కానీ లేదంటే వైద్యులను సంప్రదించడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా ఎవరైతే ఉద్యోగం కొరకు నిరుద్యోగులు లాంటివి ఉన్నారో వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అటు మీరు ప్రైవేట్ సంస్థల్లో కానీ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు కానీ ఈ సెక్యూరిటీకి సంబంధించినవి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వారికి మీలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ పెరగడం వల్ల ఎవరు సహకారం లేకుండా మీకు మీరే ఈ కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మీకు లాభస్థానంలో శని భగవానుడు సంచరించిన వరకు మీరు అన్ని విధాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి విషయంలో కూడా లేట్ అయినప్పుడు కూడా అనుకున్న కార్యక్రమం అన్నది 100% నెరవేరడం జరుగుతుంటది. అలాగే అటు భగవంతుడి సహకారం కనబడుతుంటది, పెద్దవారు గురువుల యొక్క సహకారం కూడా మీకు కనబడుతుంటది. ఏదన్నా కొద్దిపాటి ప్రయత్నంతో మీరు గొప్ప ఫలితాలు సాధించడానికి ప్రస్తుతం మీకున్నటువంటి ఈ రాశి 11వ స్థానంలో ఉన్నటువంటి కుజశనులు ఎక్కువగా వృత్తి సంబంధించిన విషయాలకి సహకరించడం జరుగుతుంటది. అయితే సర్వసాధారణంగా వృషభ రాశి వారికి చాలా కష్టపడితే తప్ప ఏ ఫలితం కూడా సాధించడానికి అవకాశం ఉండదు. అందువలన కామన్ గా మీరు ఎంత కష్టపడితే మీరు అంత వృద్ధిలోకి రావడం కానీ ఆ పనులు అంత వేగంగా జరగడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా మీకు ధనస్థానంలో రవి సంచరించడం జరుగుతుంది. ఈ కారణం వల్ల ఏంటంటే మీకు ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం జరుగుతుంటది. అలాగే మీ కుటుంబంలో మీ యొక్క తండ్రి గారు కానీ గురువులు కానీ మీ కుటుంబాన్ని విజిట్ చేయడం జరుగుతుంటది. కుటుంబ సంబంధించిన విషయాలు కానీ ఆర్థిక పరమైన సమస్యలు కానీ ఉన్నప్పుడు పెద్దవారు దాన్ని ఆటోమేటిక్ గా సహకరించడం జరుగుతుంది. మరి కొంతమంది వ్యాపారస్తులు లాంటి వాళ్ళు ఎవరైనా ఈ ప్రభుత్వ రుణాలు ఏమైనా ప్రయత్నం చేస్తున్నా కొన్ని ప్రభుత్వ పథకాలు కానీ సబ్సిడీలు కానీ ఈ విషయంలో మీకు సహకరించే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీ కుటుంబ ప్రతిష్ట కూడా పెరిగే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా కామన్ గా నడుస్తున్నటువంటి తృతీయ స్థానంలో గురుగ్రహ సంచారంతో పాటు బుధుడు కూడా అక్కడ సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఇది విద్యార్థులు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఒక మంచి గురువు లభించడం వల్ల విద్యలో మీరు నెమ్మదిగా గ్రోత్ కనబడతా ఉంటది. వ్యాపారస్తులకి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంటది. అంటే మీకు కొంతమంది మిత్రులు మీతో కలిసి వ్యాపారం చేయడానికి ఇష్టపడడం జరుగుతుంటారు. అంటే మీరు చేసే కార్యక్రమాలకి మేధావులైన వారు తెలివైన వారు సహకరించడం కూడా జరిగే అవకాశం ఉంది. ఇక ప్రధాన విషయం ఏంటంటే వివాహ ప్రయత్నాలు. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి 100% ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ గురువు మీకు సప్తమ స్థానాన్ని వీక్షించడం, సప్తమాధిపతి కుజుడు రాశి యందు సంచరించడం ఇవన్నీ కూడా మీకు వివాహ విషయంలో మీరు చేసే ప్రయత్నం ప్రకారం మీరు కోరుకునే విధంగా ఈ సమయంలో వివాహ సంబంధం లాంటిది నిశ్చయం అయ్యే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా చతుర్థ స్థాన సంచారంలో శుక్రుడు రాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థ స్థాన సంచారం వల్ల తల్లిగారితో విభేదాలు కానీ తల్లిగారికి అనారోగ్యం కానీ కలిగే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా ఈ రాశిలో వృషభ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో వారికి కొంతవరకు ఆర్థిక పరమైన సమస్యలు ఏర్పడతాయి. వారి యొక్క భర్త గారితో కానీ బంధువులతో కానీ అత్తగారితో కానీ విభేదాలు లాంటివి రావడం జరుగుతుంటది. ఇక ప్రధానంగా స్వల్ప అనారోగ్యం సమస్యలు కూడా కొంతవరకు వచ్చే అవకాశం చాలా బలంగా ఈ రాశి వారికి కనబడడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ప్రతి సమస్య కూడా శ్రమాంతర విజయం లాగా చివరి నిమిషంలో సక్సెస్ అవ్వడం జరుగుతుంటది. ప్రతి విషయం ప్రారంభంలో ఇబ్బందికరంగా కనబడుతుంటది. కాబట్టి చిన్న విషయాన్ని కూడా ఎక్కువ ఆవేశానికి కోపానికి గురి కాకుండా చాలా నిదానంగా మీరు ఆలోచించడం మంచిది. అలాగే ప్రమాదాలు అంటే వాహనాలు వేగంగా నడుపుతున్న వారు కానీ ప్రమాదకర వృత్తిలో ఉన్నవాళ్ళు కానీ ఎందుకైనా మంచిది కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. అంటే సాధారణంగా రాశి యందు కుజుడు వచ్చినప్పుడు జాతకుడు చాలా విపరీతమైన యాంగ్జైటీకి కోపానికి గురవుతూ ఉంటాడు. ప్రతి పని వేగంగా చేయలేని ఆలోచన కనబడుతూ ఉంటది. ఏ కారణం వల్ల అయితేనే మరి ఎలక్ట్రిక్ షాక్ తగలొచ్చు, లేదంటే వంట గదిలో స్త్రీలు వంట చేసేటప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి ఏదైనా వృషభ రాశి వారి స్త్రీలు కానీ పురుషులు కానీ ఏదైనా ప్రమాదకర వృత్తుల్లో ఉన్న వాళ్ళు కొంతవరకు జాగ్రత్త వహించడం మంచిది. ప్రధానంగా ఈ వార ప్రారంభంలో ఇంచుమించుగా ఈ గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్య ఉండిపోవడం వలన ఏ పని ప్రారంభించినా అది ఏదో రకంగా
ఆలస్యం అవడం జరుగుతుంటది. కాబట్టి ప్రధానంగా మీరు ఏదైనా ఇంపార్టెంట్ వృత్తులు ప్రారంభించినప్పుడు మాత్రం ఈ రాహుకేతుల్ని పూజించి ఆ పని ప్రారంభిస్తే మీ యొక్క పని సులువుగా జరిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ వారం ఈ జూలై 10వ తారీఖున ఏకాదశి రావడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఏకాదశికి నియమంగా ఉంటూ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోవడం కానీ, సత్యనారాయణ స్వామి వారి ఆలయం దర్శించడం కానీ, లేదన్నా ఎవరైనా ఈ వ్రతం ఆచరిస్తున్నప్పుడు అక్కడ మీరు కూడా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఈ ఏకాదశి నియమం పాటించడం వల్ల ప్రతి నెలకి 2 సార్లు ఈ ఏకాదశి రావడం జరుగుతుంటుంది. మీరు ఒక 11 ఏకాదశులు అనుకొని ఈ నియమంగా ఈ 11 ఏకాదశులు చక్కగా పాటిస్తూ సాధ్యమైనంత వరకు మీ పెద్దవాళ్ళు చెప్పిన విధంగా ఉపవాసం మిగతా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ప్రతి వారం మీలో కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. అలాగే మరి ఆ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో మంచి మార్పుకి కారణమవుతుంటుంది. అంటే ఏదైనా ఒక క్రియ, మనం శనివారం దేవాలయానికి వెళ్తున్నాం, మంగళవారం హనుమాన్ దేవాలయానికి వెళ్తున్నాం, అలాగే ఈ ఏకాదశి నాడు ఈ విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించడం వల్ల ఏదైనా ఒక కార్యక్రమం కంటిన్యూగా చేయడం వల్ల దాని ప్రభావం రావడం జరుగుతుంటుంది. అంతే తప్ప ఏదో నెలకోసారో వారానికోసారో ఆ విధంగా వెళ్ళడం వల్ల ఏ ప్రయత్నం జరగదు. ఏదైనా మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 41 రోజులు దీక్ష తీసుకుంటాం. అలాగే మీరు ఒక 11 ఏకాదశులు ముందు అనుకోండి, దాని ప్రభావం మీకు 100% కనబడుతుంది. దాని తర్వాత మీరు జీవితాంతం కంటిన్యూ చేసుకోవడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు, గొప్ప అభివృద్ధి మీకు మీ జీవితంలో తప్పకుండా రావడం జరుగుతుంటుంది. అలాగే కంపల్సరీగా ఏకాదశితో పాటు ఆదివారం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఈ పండగ రాని రాకపోనివ్వండి, ఆదివారం రోజు మాత్రం కంప్లీట్గా ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మం ప్రకారం నియమంగా ఉంటూ సూర్యుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల, పెద్దవారిని గౌరవించడం వల్ల కంప్లీట్గా మీకు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కేవలం ఆదివారాలు చేయడం వల్ల, కేవలం ఒక 7 ఆదివారాలు కంప్లీట్గా చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి అదే అలవాటు అవుతుంది. ప్రతి వారం మీలో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ప్రధానంగా ఈ వారం ఈ జూలై 10వ తారీఖున ఏకాదశి రావడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఏకాదశికి నియమంగా ఉంటూ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోవడం కానీ, సత్యనారాయణ స్వామి వారి ఆలయం దర్శించడం కానీ, లేదన్నా ఎవరైనా ఈ వ్రతం ఆచరిస్తున్నప్పుడు అక్కడ మీరు కూడా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఈ ఏకాదశి నియమం పాటించడం వల్ల ప్రతి నెలకి 2 సార్లు ఈ ఏకాదశి రావడం జరుగుతుంటుంది. మీరు ఒక 11 ఏకాదశులు అనుకొని ఈ నియమంగా ఈ 11 ఏకాదశులు చక్కగా పాటిస్తూ సాధ్యమైనంత వరకు మీ పెద్దవాళ్ళు చెప్పిన విధంగా ఉపవాసం మిగతా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ప్రతి వారం మీలో కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. అలాగే మరి ఆ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో మంచి మార్పుకి కారణమవుతుంటుంది. అంటే ఏదైనా ఒక క్రియ, మనం శనివారం దేవాలయానికి వెళ్తున్నాం, మంగళవారం హనుమాన్ దేవాలయానికి వెళ్తున్నాం, అలాగే ఈ ఏకాదశి నాడు ఈ విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించడం వల్ల ఏదైనా ఒక కార్యక్రమం కంటిన్యూగా చేయడం వల్ల దాని ప్రభావం రావడం జరుగుతుంటుంది. అంతే తప్ప ఏదో నెలకోసారో వారానికోసారో ఆ విధంగా వెళ్ళడం వల్ల ఏ ప్రయత్నం జరగదు. ఏదైనా మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 41 రోజులు దీక్ష తీసుకుంటాం. అలాగే మీరు ఒక 11 ఏకాదశులు ముందు అనుకోండి, దాని ప్రభావం మీకు 100% కనబడుతుంది. దాని తర్వాత మీరు జీవితాంతం కంటిన్యూ చేసుకోవడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు, గొప్ప అభివృద్ధి మీకు మీ జీవితంలో తప్పకుండా రావడం జరుగుతుంటుంది. అలాగే కంపల్సరీగా ఏకాదశితో పాటు ఆదివారం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఈ పండగ రాని రాకపోనివ్వండి, ఆదివారం రోజు మాత్రం కంప్లీట్గా ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మం ప్రకారం నియమంగా ఉంటూ సూర్యుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల, పెద్దవారిని గౌరవించడం వల్ల కంప్లీట్గా మీకు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కేవలం ఆదివారాలు చేయడం వల్ల, కేవలం ఒక 7 ఆదివారాలు కంప్లీట్గా చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి అదే అలవాటు అవుతుంది. ప్రతి వారం మీలో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. స్వస్తి.